సింహాసనము పైన ఆసీనుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద ఉన్న ఒక గుంపు, వారెవరు అంటే పరిశుద్ధులు. అయితే పరిశుద్ధులు ఈ గొప్ప భాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది వారికంటే, వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడుట ద్వారా ఆ గొప్ప భాగ్యాన్ని తెచ్చుకున్నారు. అయితే వీరు గొర్రె పిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములు ఉదుగుకొన్నారట. గొర్రె పిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములు, పాప వస్త్రాలు, మలిన వస్త్రాలు వారు ఉతుకున్నారు. కాబట్టి వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. ఈవేళ తెల్లని వస్త్రాలంటే పరిశుద్ధ వస్త్రాలు, తెల్లని వస్త్రాలంటే నీతి వస్త్రాలు, ఈవేళ తెల్లని వస్త్రాలంటే మహిమ వస్త్రాలు. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఆయన రాజ్యములో ఉండాలని కోరుకుంటే చాలదు, మనము అనుకుంటే చాలదు, మనం మెల్లగా అడిగితే చాలదు. అందుకే మరలా జ్ఞాపకం చేస్తున్నాను, క్రియలు లేని విశ్వాసము గలవారముగా మనం ఉండకూడదని ప్రభు హెచ్చరిస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఈ వస్త్రాలన్నీ నీకు కావాలా? 61వ అధ్యాయం యెషయా గ్రంథములో వ్రాయబడిన వస్త్రాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఎన్ని వస్త్రాలు ఉన్నాయి? దుఃఖమునకు ప్రతిగా ఆయన సంతోష వస్త్రం ఇస్తాడు, స్తుతి వస్త్రం ఇస్తాడని, ఆయన ఇంకా మనకు అనుగ్రహించేటువంటి ఉల్లాస వస్త్రం ఉన్నదని, ఈ వస్త్రాలన్నీ కూడా 61వ అధ్యాయం యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. ఈ వస్త్రాలన్నీ కూడా మనము ధరించుకోకపోతే రేపు గొర్రెపిల్ల యొక్క సింహాసనము పైన ఆసీనులుగా ఉండే భాగ్యము మనకు దొరకదు. అందుకే ఈ శ్రమలలో నుండి వచ్చిన వారు, ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరమందు శ్రమపడెను అని మనము చూస్తాము. యాకోబు పత్రికలో వ్రాయబడిన మాట, 4వ అధ్యాయము 1వ వచనములో వ్రాయబడిన మాట, క్రీస్తు యేసు ఆయన శరీరమందు శ్రమపడెను. కనుక ఇప్పుడైతే సంఘము గలిక ఒక విశ్వాసిగా మనము కూడా సుఖంగా ఉంటే ఈ వస్త్రాలు మనకు రావు, నెమ్మదిగా కూర్చుంటే రావు, లేకపోతే మనము ఏ విధమైనటువంటి భారము లేకుండా, ఏ విధమైనటువంటి భారము లేని హృదయంతో ఉంటే రావు. కానీ మనం ఒక హృదయ భారము కలిగి మనము ప్రభువు యొక్క శ్రమలను ధ్యానించే మనము కూడా శ్రమల మార్గము గుండా మనము కూడా వెళ్ళిన వారమైతేనట మనం ఆయన సింహాసనము దగ్గర ఉండగలము. ఆయన ఇచ్చే వస్త్రాలన్నీ ధరించుకుంటేనే, ఆయన రక్తములో కడగబడిన వారమైతేనే ప్రియమైన వారులారా ఇవన్నీ మనకు దొరుకుతాయి. ఆ వస్త్రములో కడగబడిన వాడే తన దిశములను కప్పుకున్నవాడు.